నమస్తే సిటీండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు వైద్యుల నూతన సంవత్సర డైరీ క్యాలెండర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ నీలి, శ్వేత, పింక్ విప్లవాలతో పశుసంవర్ధక శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలతో రాష్ట్రంలో అపారమైన సంపద సృష్టించబడిందని అన్నారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్తో నాణ్యమైన మాంసం విక్రయాలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ముందర భయ్యా ముందు కూర్చోవాలి. ఒక్కసారి సార్ ఈ పాజిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు షీప్ సక్సెస్ఫుల్ స్టోరీస్ వస్తుంది. అక్కడే అంటే ఇన్ని లక్షల మంది కుటుంబాలు, ఇన్ని లక్షల షీప్ మనం తీసుకొచ్చి ఈ దేశంలోనే సంపద సృష్టించింది. అయితే మనకి 28,000 టీటీలు కట్టిన వాళ్ళకు కొంత డిలే కావడం మూలాన మీ మీద కూడా ప్రెజర్ బిడ్డపై సీఎం గారు రీసెంట్గా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి నేను వెటనరీ డాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత సీనియర్ ఆఫీసర్స్ని పెట్టి మనం అది పరిచయం చేయాలనేటువంటి డిసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నా ఆ తప్పిదాలు జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పెండింగ్ ఉన్నటువంటి డీడీల వరకు మీరందరూ కోఆపరేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. దీంతో పాటు మిల్క్ యానిమల్ కూడా, అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎట్లుందంటే, ఒక వైపున చేపలు, రెండో వైపున పాలు, మూడో వైపున మరి షీప్ కానివ్వండి, గేదెలు, అంటే బ్రహ్మాండమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంపద సృష్టించాలంటే అది మన డిపార్ట్మెంట్తోనే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. రెండోది కొన్ని హాస్పిటల్స్ కూడా ఫేస్ లిఫ్టింగ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక 500 వరకు మనం గతంలో తీసుకుంటాం, రాబో కాలంలో కూడా మనం తీసుకుంటాం. రెండోది ఏంటంటే, మీరందరూ చదువుకున్నటువంటి డాక్టర్స్ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. మీరు దయచేసి ఏంటంటే రొటీన్గా కాకుండా ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయి ఇంకో స్టేజ్కి వచ్చినాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం గర్హనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టబోతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్లో లీటర్ పెట్రోల్ మీద 2.5 పైసలు, లీటర్ డీజిల్ మీద 4 రూపాయలు అగ్రి ఇన్ఫ్రాక్సెస్ విధించిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మద్యం, ఇసుక, సిమెంట్, సబ్సిడీ, కందిపప్పు ధరలు పెంచిందని తులసిరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ విద్యుత్, పౌర సేవల ఛార్జీల పెంచిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, సహజ వాయువుపై వ్యాట్ పెంచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ధరలు పెంచుతున్నాయని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉంటే, మరొక వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధరలు పెంచుతూ ఎడాపెడా గోడేటు చెంపేటున్నట్లుగా ధరలు పెంచడం అనేది చాలా దురదృష్టకరం, శోచనీయం. వంట గ్యాస్కు సంబంధించి 2020 డిసెంబర్ 2వ తారీఖున ఒక్కొక్క సిలిండర్ మీద 50 రూపాయలు పెంచింది కేంద్రం. మళ్ళా అదే నెలలో డిసెంబర్ 15 తారీఖున మళ్ళా 50 రూపాయలు పెంచింది. అది చాలదన్నట్లు నిన్నటి రోజు మళ్ళా సిలిండర్ మీద 25 రూపాయలు పెంచింది. వంట చేసుకోవాలనా లేదా అని పెట్రోల్, డీజిల్ చూస్తామా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గుతూ ఉంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ధరలు సెంచరీ కొట్టాయి. ఇంకా రేపో మాపో మన ఆంధ్రప్రదేశ్లో కూడా సెంచరీ కొట్టే పరిస్థితి ఉంది. ఇది చాలక మొన్న 1వ తారీఖున కేంద్ర బడ్జెట్లో
అగ్రి ఇన్ఫ్రాసెస్ అనే పేరుతో ప్రతి లీటర్ పెట్రోల్ మీద ₹2.50, లీటర్ డీజిల్ మీద ₹4 సెస్ వేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో దాదాపు 19 రకాల ధరలు పెంచడం జరిగింది. విశాఖలో ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాలు మార్మోగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రకటనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఉద్యమాలు తారస్థాయికి చేరుకున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వందల సంఖ్యలో కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష సంఘాలు, కార్మికులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రాణాలు త్యాగం చేసైనా విశాఖ ఉక్కును సాధించుకుంటామని నినాదాలు చేశారు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన 22 సంవత్సరాల కుసుమ కావ్యకు స్వయంగా వచ్చి అభినందనలు తెలిపిన తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది యువత ఉండటం నాకు గర్వంగా ఉంది. అందులోనూ 22 సంవత్సరాల కుసుమ కావ్య రాజకీయాల్లోకి అరంగేటం చేయడం చాలా గర్వపడ్డ రోజు. మా పార్టీ మద్దతు పూర్తిగా కావ్యకు ఉంటుందని అనిత అన్నారు. కుసుమ కావ్య మాట్లాడుతూ, నేను MBA చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. నాకు నా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. మా కుటుంబం ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి ప్రవేశం. అందరికీ నమస్కారం. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ నడుస్తున్నాయి. అందులో పైక్రోపేట నియోజకవర్గంలో ఈ రోజుతో నామినేషన్స్ ఘట్టం కూడా ముగిసే పరిస్థితి కూడా మనకు అందరికీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చాలామంది యువత ముందుకొచ్చి ఈరోజు రాజకీయాలకి అరగంటం చేయడం అన్నది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. ఇక్కడ చూస్తే మనకు తిమ్మాపురం పంచాయతీ నుంచి కుసుమ కావ్య తన MBA సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంకా జస్ట్ 21 years తనకి కంప్లీట్ చేసుకొని వెంటనే రాజకీయాల్లోకి రావటం, దట్టు అంటే యూత్ రాజకీయాల్లోకి రావటం ఒక ఎత్తు అయితే అందులో లేడీస్ రాజకీయాల్లోకి రావటం ఇంకొక ఎత్తు. సో అమ్మాయి ధైర్యంగా ముందుకు రావటంలోనే ఆ అమ్మాయి తాలూకా నిబద్ధత నేనైతే చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అప్రిషియేట్ చేయాలి. రాజకీయాలు అంటేనే చాలా అదేదో బురద, రాజకీయాల్లోకి ఎందుకు రా బాబు మనకు ఆ బురద అంటించుకోవడం ఎందుకు అనుకునే నేపథ్యాల్లో యువత ముందుకొచ్చి రాజకీయాల వైపు మొగ్గు చూపడం అనేది నిజంగా చాలా మంచి పరిణామంగా భావించాలి. రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి అని చెప్పుకోవడానికి యువత ముందుకు రావడం అనేది ఒక ప్రత్యేకంగా మనం భావించవచ్చు. తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాను. నామినేషన్ వేయడానికి గల కారణం యువత సర్పంచ్గా గెలిస్తే ఊరు అభివృద్ధి చెందుతుందని. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను 21 సంవత్సరంలో సర్పంచ్ పోటీ చేసి యువతలో ఉత్తేజం వచ్చి చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చి దేశ అభివృద్ధికి దోహదపడతాను. ఆ ఆలోచనతోనే నా ఊరిని అభివృద్ధి చేసే పథకంలో వెళ్తున్నాను. తిమ్మాపురం గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు నుండి షాద్నగర్కు వెళ్లే పాత జాతీయ రహదారి
44 ఉన్నత అధికారుల నిర్లక్ష్యమో లేక చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధుల పుణ్యఫలము సామాన్య జనులకు ప్రమాదపు అంచనా తప్పని ప్రయాణం. షాద్నగర్ నుండి కొత్తూరు వరకు పట్టుమని 12 కిలోమీటర్లు కూడా లేని ఓల్డ్ NH44 మార్గ మధ్యం మొత్తం గుంతలమయంగా మారింది. మరి ఈ గుంతలు ఉన్నత అధికారులకు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా అని వాహనదారులు ఎద్దేవా చేస్తున్నారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు ప్రత్యక్షంగా వాహనదారులు అయినప్పటికీ పరోక్షంగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల నాసిరకం పనులే నిలువెత్తు నిదర్శనం అని వాహనదారులు వాపోతున్నారు. అయ్యో పెద్దసార్లు ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణి నిద్రమబ్బు వదిలి మా ప్రాణాలతో చెలగాటం ఆటం ఆపి కళ్ళు తెరిచి రోడ్లను బాగు చేయించి జరిగే ప్రమాదాలను అరికట్టండి. సామాన్య జనాల ఆవేదన అర్థం చేసుకోండి. నిన్న ప్రమాదానికి గురైన వాహనదారులు కన్నీరు మున్నీరు అవుతూ ఆవేదన వ్యక్తపరిచారు. ప్రకాశం జిల్లా పామూరులో హైదరాబాద్ నుండి వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ మరియు చందు ట్రావెల్ 2 ప్రైవేట్ బస్సులలో అక్రమంగా తరలిస్తున్న 192 మద్యం బాటిళ్లు, మరో 12 ఫుల్ మద్యం బాటిళ్లను పట్టుకున్న పామూరు పోలీసులు. ఒకరు అరెస్ట్. ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు అధికంగా ఉన్నందువల్ల కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకొని అమ్ముకుంటారు. సులువుగా అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించే దురాలోచనతో వీళ్ళు ఈ వ్యాపారానికి కొందరు ఒడిగట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రోజువారీ తనిఖీల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 2 ప్రైవేట్ బస్సులు తనిఖీలు చేయగా 192 మద్యం బాటిళ్లు మరియు 12 ఫుల్ బాటిల్ అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందుకని తృప్తిగా ఉందని అడిగింది. అందుకని తృప్తిగా ఉందని అడిగింది. చందు విహారీ ట్రావెల్స్ లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగల బీభత్సం. ఏటీఎంను ఎత్తికెళ్లిన దొంగలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. మొదట అర్ధరాత్రి పట్టణంలోని దేవి చౌక్లో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనానికి ప్రయత్నించారు. షాప్ షట్టర్ పగలగొడుతున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడి నుండి వెళ్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంను దొంగిలించారు. ఏటీఎంను తాళ సహాయంతో దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలగించి దొంగిలించిన ఏటీఎంను నాగపూర్ జాతీయ రహదారి ప్రక్కన పోలీసులు కనుగొన్నారు. దొంగలు తవేరా వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అంటే కరెక్ట్ ప్రీ ప్లాన్ ఉన్నట్టు ఆనే ఆగి తీసుదామని
ముఖాలు కనబడకుండా అన్నీ పెట్టుకున్నాను. చేతులకు ముఖాలు పెట్టుకున్నారు. కుంటుడు కదా మంచివాడు అదే అట్లా నడుస్తున్నాడు. కాదు కాదు, ఇప్పుడు కొంచెం నడుచు మంచిగా నడిచిండు, కొంచెం కుంటు నడుస్తుంది. నాకు కావాలని నడుస్తున్నాడు, వాడు మంచిగా ఉన్నాడు. కాబట్టి నాకు జస్ట్ 2 నిమిషాలు ఓపెన్ చేసినట్టు వెళ్ళిపోయింది. సైరను ముట్టుకుడు ఇట్లా అది పారిపోయినట్టున్నారు నా అందాజ. అదే పట్టుకున్నది ఎవరైనా వచ్చిందేమో అట్లా కూడా ఉంటుంది. ఎవరు రాలేదు సార్. కొంచెం వెనక ఉన్నది కదా. నీకు వచ్చిన సౌండ్ వచ్చిందా సరే? మీకు సెల్కి వచ్చిందా? రాలేదు సార్. మరి ఎందుకంటే మొబైల్ ఒక్కోసారి పని చేస్తే పని చేయదు, కానీ సైరన్ అయితే పని చేస్తుంది. నాన్నకి తెలియదు అది అలా సైరన్ లేదు మొబైల్ రాలేదట. రాలేదట. ఇప్పుడు నాన్న ఫోన్ చేసినా వచ్చింది, ఇప్పుడు ఉన్నారా? అన్నదా? చిన్నరాడు అంత లేపండి ఇంకో షట్టర్ పెట్టేసరికి సరే మొచ్చుకున్నది. దాని కూర్చున్నారు ఎక్కడ. ఇక్కడ కొంచెం వెనక బండి పోయేటప్పుడు ఆపు. నెంబర్ కావాలి సార్. ఇలా విషయం మీకు ఇంకోటి క్లియర్ చెప్తాను. చెప్తా. సెలవుపై సొంతూరు వచ్చిన ఆర్మీ జవాన్ పొలంలో విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పామిడికి చెందిన కొండారెడ్డి నారాయణమ్మ దంపతుల కుమారుడు లక్ష్మీ రంగారెడ్డి ఆర్మీ జవాన్గా నాసిక్లో విధులు నిర్వహిస్తుండేవాడు. అయితే నెల క్రితం సెలవుపై సొంతూరుకు వచ్చి ఇటీవల కాలంలో ఎద్దులపల్లి గ్రామంలో 7 ఎకరాలను భూమిని కొనుగోలు చేసి బోర్లు వేయించి పొలంలో విద్యుత్ కనెక్షన్ కొరకు కేబుల్ లాగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య మాధవి, 2 పిల్లలు ఉన్నారు. జవాన్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంట్
విశాఖలో విద్యుత్ అధికారి ఏసీబీకి చిక్కాడు. విశాఖ జిల్లా చిట్టివలస ఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎన్వి రమణ అసిస్టెంట్ ఇంజనీర్ చిట్టివలస సెక్షన్లో పనిచేస్తున్నారు. అపార్ట్మెంట్కు విద్యుత్ కోసం రామారావు అనే వ్యక్తి నుండి 70,000 లంచంగా అడిగి తీసుకుంటుండగా విశాఖపట్నం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం డబ్బు సంబంధిత రికార్డును స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిని విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.